ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ ఫ్యాక్ట్స్ లో ఇంకొక పాయింట్ క్రిస్మస్ గిఫ్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. క్రిస్మస్ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తారు అని అంటే, యేసు ప్రభు వారికి 3 వైజ్ మెన్, ముగ్గురు జ్ఞానులు ఆయనకి బంగారము, సాంబ్రాణి, బోలము గిఫ్ట్ గా ఇచ్చారు, బహుమతి ఆయనకు అర్పించారు అని దానికి సింబాలిక్ గా ఇతరులకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. 12 days లో ఇచ్చే క్రిస్మస్ గిఫ్ట్స్ 364 గిఫ్ట్స్ కి ఈక్వల్ గా ఉంటదంట. అంత ఎక్కువ గిఫ్ట్స్ ని ఇస్తూ ఉంటారు. ఈ గిఫ్ట్స్ కోసం చాలా ఎక్కువ ఖర్చు పెడతారు. యూకేలో అయితే 700 మిలియన్ పౌండ్స్ ని గిఫ్ట్స్ కోసం యూజ్ చేస్తారు. అదే యుఎస్ లో అయితే $967 ని ఆన్ అన్ యావరేజ్ గిఫ్ట్స్ కోసం మనీ స్పెండ్ చేస్తారు. ఈ గిఫ్ట్స్ అన్ని కూడా ఎక్కువ శాతం వీసా కార్డ్ ని యూజ్ చేసుకొని ట్రాన్సాక్షన్ జరిగిస్తారు. 1 minute లో 6000 వీసా కార్డ్స్ ని యూజ్ చేస్తారంట. 1980లో ఒక రూబిక్స్ క్యూబ్ కొన్నారు. అది $1.99 ఆ రోజుల్లో. ఇప్పుడైతే అది $10 ఉంటదంట. అప్పట్లోనే అది హైయెస్ట్ సెల్లింగ్ క్రిస్మస్ టాయ్. క్రిస్మస్ గిఫ్ట్స్ ని కవర్ చేయడానికి వ్రాపింగ్ పేపర్ యూజ్ చేస్తాం కదా, ఆ యూజ్ చేసిన వ్రాపింగ్ పేపర్స్ గన్సీ అనే ఐలాండ్ ని కవర్ చేయడానికి సరిపోతుందంట. అన్ని వ్రాపింగ్ పేపర్స్ ని యూజ్ చేస్తారు. వరల్డ్ వార్ 2 టైంలో అమెరికా అండ్ బ్రిటిష్ ఫోర్సెస్ వేరే ఇంకొక కంపెనీతో టైఅప్ అయ్యి ఆ వార్ లో పాల్గొన్న సోల్జర్స్ అందరికీ కూడా క్రిస్మస్ గిఫ్ట్స్ ని ఇచ్చారు. చిన్న పిల్లలు చాలా మంది శాంటా వారికి ఏ గిఫ్ట్ ఇస్తారు అని వెయిట్ చేస్తూ ఉంటారంట. క్రిస్మస్ కి 12 days ముందు నుంచి శాంటా వచ్చి చిన్నపిల్లలందరికీ కూడా గిఫ్ట్స్ ఇస్తారు.